హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులా రెడ్డి వరల్డ్. కార్న్ఫ్లేక్స్ తోటి చుడువా లాగా చేద్దాము. దానికి ఇదేంటి 8 గ్రాములు 2 LB మేజ్ పోహా తీసుకున్నా. అండ్ పల్లీలు కావాలి, ఇండ్లకు ఎల్లిపాయలు కావాలి, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా కావాలి, అండ్ నూనె కావాలి. ఇంకా నేనేం చేసిన అంటే ఎల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నా. ఫస్ట్ ఈ ఎల్లిపాయలు ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఉప్పు, కారము, ధనియాల పొడి, మసాలా వేసేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేద్దాం. అవి గ్రైండ్ చేసే కంటే ముందు ఏం చేస్తా అంటే ఈ పల్లీలు ఏం చేయాలంటే నేనేం చేస్తా, ఫస్ట్ పల్లీలు మైక్రోవేవ్లో పెట్టి వేడి చేస్తా. ఊకే నూనెలు ఎందుకని చెప్పేసి నూనె వాడకుండా మైక్రోవేవ్లో పెట్టి చేస్తా. ఒక ప్లేట్లో పోసి చేస్తా. ఇగో ఈ ప్లేట్లోకి తీసుకున్నా. ఈ ప్లేట్లో తీసుకొని ఫస్ట్ నేను చాలా పల్లీలు వేస్తా. పల్లీలు కొంచెం బాగానే మంచిగా ఉంటాయి చేస్తే. ఇప్పుడు మైక్రోవేవ్లో పెడదాం. మైక్రోవేవ్లో పెట్టిన ఒక 1.5 minute పెడతా. 1.5 minute పెట్టినామనుకో ఫస్ట్, తర్వాత మళ్ళీ తీసేసి తిరిగేయాలి. అది ఇట్లా కొంచెం ఇది చేస్తుండాలి. ఇగో ఇది అయ్యింది. 1.5 minute పెడితే ఇట్లా అయింది. తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా చేసి మళ్ళీ పెడతా. మధ్యలో కొంచెం ఎక్కువ కాలుతుంది, చుట్టూ కాలదు. అందుకే చుట్టూ పెట్టుకోసి మధ్యలో ఫిట్ చేసుకుంటా. ఇప్పుడు ఇంకా తర్వాత 1 minute పెట్టేస్తే మీ క్వాంటిటీని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1 minute పెడతా. ఇవి మైక్రోవేవ్ లీడ్ అవుతుంటే ఈడ స్టవ్ మీద నూనె పెట్టినా కాగుతుంటుంది. అవి ఇవి సైమల్టేనియస్లో అవుతుంటే ఎల్లిపాయలు ఇంత పెద్దగా ఉంటే గ్రైండ్ చేయడానికి రాదు కదా, వీటిని కొంచెం చిన్న చిన్నగా తరుగుతా. ఇట్లా కట్ చేసుకున్నవి గ్రైండర్లోకి ఎత్తుకొని ఇక ఇంట్లోకి కావాల్సినంత కారం పొడి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మధ్య మధ్యలో ఒకసారి కలపండి, ఎందుకంటే పక్కల కంటుకుంటుంది కదా. నేను కొంచెం పెద్ద గ్రైండర్ జార్ తీసుకున్నట్టున్నా, ఇంకా కొంచెం చిన్నది తీసుకునేది ఉంటున్నాము. ఇక కానీ ఇక ఇట్లా 2-3 సార్లు అయినాక గ్రైండ్ అయింది. ఇక కలుపుకొని ఇది ఎత్తుకోవాలి. ఈ పల్లీలు ఇట్లా అంటే పొట్టు పోవాలి. అయితే కొంచెం పొట్టు పోలేదు పర్లేదు, ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఇప్పుడు మనము నూరింది ఉంది కదా, ఆ నూరింది కలుపుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇక ఇప్పుడు ఇదంతా తీసి ఇక ఇంట్లో కలుపుకుందాం. అయితే ఈ వీకెండ్కు అక్క, బావ పిల్లలు, మా పిల్లలు, అదే అక్క పిల్లలు కూడా వస్తున్నారు. అయితే ఇంక ఏదైనా ఒక స్నాక్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది ఏంటంటే ఇదంతా మొత్తం ఇట్లా కలుపుకొని మళ్ళీ మనం వెయిట్ చేసి ఇది మెత్తగా అయిపోతుంది. ఇదంతా పచ్చిది కదా, కలిపితే పచ్చిగా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది ఒకసారి ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని గలగల అయ్యేటట్టు వేడి చేసుకోవాలి. ఇక ఇవి ఇట్లా గలగల అయినాక స్టవ్ బంద్ చేసిన. ఈ కార్న్ పోహాలో ఏమవుతుందంటే సన్న సన్న గసు ఉంటుంది. ఆ గసుకోవడానికి ఇట్లా జల్లెడది దొడ్డు రంధ్రాలు ఉండేది ఉంటుంది కదా, అది తీసుకొని కొంచెం కొంచెం జల్లించుకుంటే ఆ చిన్న చిన్న గస ఏమవుతుందంటే కింద పడుతుంది. ఆ కిందదంతా ఏం చేయాలంటే అది తీసేస్తే ఇక గోలించుకునేటప్పుడు ఆ సన్న సన్నది రాకుండా బాగుంటుంది. ఇగో ఎంత వెళ్ళింది చూడు కింద. ఇక అదంతా తీసి పడేసి ఇగో ఈ రంధ్రాలు అది చాలా బాగుంటుంది గోలియడానికి. ఇప్పుడు నూనె కాగినట్టుంది, 2-3 వేసి చూద్దాం కాగిందో లేదో. నూనె కాగింది కదా, ఇప్పుడు వేసేసుకుందాం. ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటా ఒక్కొక్క వాయి మంచి గాలినాక తీసి నూనె బాగా ఇట్లా అనాలి, ఎందుకంటే నూనె ఉంటాయి లేకపోతే. ఇక అట్లా మొత్తం గోలించుకోండి. ఇక నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. ఇక ఇట్లా అన్నీ గోలించుకున్నాక వీటిలకు ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇక అవే ఐటమ్స్ మళ్ళీ ఒక బౌల్లో కలుపుకొని ఈ పోహా అయింది కదా వాటికి ఇవన్నీ పట్టియాలి. ఇట్లా చేతితో కలుపుతున్నా కాబట్టి కొంచెం చేతులకు గ్లౌజ్ వేసుకొని ఇక ఇట్లా ఉప్పు, కారం పట్టించి రెండిట్లలో తీసిన, చాలా ఉన్నాయి కదా, అందులో కొంచెం ఇంట్లో కొంచెం తీసేసిన. ఇక ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. అయితే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఒకసారి మీరు కూడా చేసి టేస్ట్ చేసి చెప్పండి ఏ విధంగా కుదిరినాయో. ఇక ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక
ఆ పల్లీలు కూడా ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా పడేసి మొత్తం ఒక దాంట్లోకి అదే ఇక ఇలా ఈ డబ్బాలనే పెట్టి పెడతా. కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే బాగుంటుంది. అయితే ఈ వీడియో మీరు ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి. అండ్ కామెంట్ చేయండి, అసలు మీరు వీటిని తయారు చేయండి, చాలా బాగుంటాయి. స్నాక్ లాగా హెల్తీ అండ్ నూనె కూడా ఎక్కువ ఏం గుంజదు కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇక ఈ రెండు ఇట్లా కలుపుకొని వీటిల్లో పల్లీలు వేస్తాయి. ఇంకా నేను యూజువల్గా స్నాక్స్ బయట నుంచి ఏం కొననండి. ఇక బయట ఏ విధంగా ఉంటాయో ఎట్లుంటాయో తెలియదు కదా, అందుకోసం అన్నట్టు ఇక నేనే ఇంట్లో తయారు చేస్తా ఫ్రెష్గా. ఎప్పుడెప్పుడు అయిపోతాయో అప్పుడప్పుడు ఒకసారి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాం అనుకో. ఇక ఇవి ఒక్కొక్కసారి కారపప్పలు మడుగులు కూడా బాగానే చేస్తుండే ఇంతకుముందు, ఈ మధ్య కొంచెము చేయట్లేదు. ఇక వీళ్ళు వస్తున్నారు కదా, కొంచెం మంచిగా ఇంట్లో స్నాక్ ఉంటుందని చెప్పేసి హెల్తీ స్నాక్ ఇవి తయారు చేసిన. అసలు మీరు కూడా ఇట్లా ఏ విధంగా ఇంట్లో స్నాక్స్ తయారు చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ రూపంగా చెప్పండి. కానీ ఇది మాత్రం మీరు తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది స్నాక్లకు. ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుందో. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక అవి కూడా ఒక డబ్బాలకి ఎత్తేసి మూత పెట్టి పెడతా. అదే ఎంతసేపు అట్లా కావండి చేసుకుంటే ఎంత. ఇప్పుడు నాకు ఇవన్నీ ఒక ½ అన్ అవర్లో అయిపోయినాయి అంతే. ఇక దీని మీద మూత పెట్టి పెడతా. This is it for now. Thank you for watching. This is Manjula Reddy signing off from Manjula Reddy World.